సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల మీద ప్రెషర్ చేయడము, అంటే పిల్లలంటే ఒక ఏజ్, అంటే ఒక గ్రోయింగ్, అంటే ఒక ఎర్నింగ్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, ఏం పని చేయట్లేవు అది. ఎందుకంటే సరే కొంతమందికి ఏంటంటే అప్పటికి లైఫ్లో ఏం చేయాలనే క్లారిటీ కొంతమందికి అప్పుడప్పుడే వస్తుండొచ్చు, కొంతమందికి రాదు. లేకపోతే కొంతమందికి అనుకున్న పని, అంటే వాళ్ళు అనుకున్న ఒక ప్రొఫెషన్ కావచ్చు, ఇంకేదైనా అది ఇంకా రాలేదు కాబట్టి దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అనుకోవచ్చు. కొంతమంది ఇంట్లో ప్రెషర్ చేస్తుర్రు కాబట్టి మనము వాళ్ళ మీద కోపం అంటే ఏదో కసితోటి ఏదో నేను సంపాదించలేనా అనే కసి మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సేమ్ టైంలో ఏంటంటే మనకు ఈ సైడ్ నుండి ఒక రాంగ్ అనేది ఒకటి వచ్చేస్తుంది, లైక్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇది చేస్తే డబ్బులు వస్తాయి, బెట్టింగ్ ఇది కావచ్చు, వేరేది ఇంకేదైనా కావచ్చు. అట్లాంటివన్నీ కూడా రాంగ్ ఐడియాస్ అనేది మనకు ఎప్పుడు రావాలనే చూస్తుంది సొసైటీ నుంచి. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, అరే ఎట్లయితే డబ్బు సంపాదించాలి కదా, అది మనకు కావాల్సింది, ఇదంతా అవసరం లేదు, న్యాయం అన్యాయం, సో ఇదంతా అవసరం లేదు అని ఆలోచించి మనం ఏంటంటే ఆ ట్రాక్లో పడిపోతుంటాం. అప్పుడు అల్టిమేట్గా ఏమవుతుంది, మనం ఫ్యామిలీ కానీ ఇవన్నీ ఆలోచించకుండా వెళ్ళిపోతాం అన్నమాట. కానీ ఆ డబ్బులు కానీ అవన్నీ వచ్చిన తర్వాత కూడా ఉపయోగం ఏమని చెప్పండి, రేపు రోజు ఏదైనా బ్యాడ్ నేమ్ కానీ ఇంకేదైనా వచ్చిందనుకోండి, అంటే నేమ్ అనే కాదు, బ్యాడ్ నేమ్ కాదు, అది పూర్తిగా ఇల్లీగల్ అయినప్పుడు మనం ఎక్కడ ఉంటామో తెలియదు పొజిషన్. అట్లాంటప్పుడు కూడా ఫ్యామిలీ ఎంతో బాధపడుతుంది. అప్పుడు వాళ్ళు బాధపడతారు, అరే మరి నేనే కదా ప్రెషర్ చేసి వాళ్ళను ఇట్లా చేయడం వల్ల, డబ్బు ఆడడం వల్లనే ఇతను తప్పుదారి, ఇతను అరే ఈమె సమ్ రాంగ్ ఇంటెన్షన్స్ తోటి సొసైటీలో సంపాదించడం మొదలుపెట్టారు అది అని వాళ్ళు తర్వాత బాధపడతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం ఓపికగా చెప్పాలి, అమ్మ నాన్న వాళ్ళకు కొంచెం ఆగండి, కొంచెం వెయిట్ చేయండి, టైం పడుతుంది. సార్ వాళ్ళు తిడతారు, తిట్టినంత మాత్రం మనం ఏం పెద్ద ఏదో కసి పెంచుకొని చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవాలి, కొంచెం ఏదో అట్లా టైంపాస్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ చేయాలి. దే విల్ బి కూల్ డౌన్. అంతేగాని ఒక రాంగ్ ఇంటెన్షన్ తోటైతే మనం ఏదో డబ్బు సంపాదించాలనే ఐడియా మాత్రం రావద్దు. ఎందుకంటే ఫ్యామిలీ అనేది కూడా మనకు ఉన్నది అనేది కూడా మనం సంపాదించేటప్పుడు ఆలోచించాలి. వాళ్ళే చెప్పారు కదా కాబట్టి ఎట్లా పడితే అట్లా సంపాదిద్దాం అనేది మాత్రం దట్స్ అల్టిమేట్గా అది రాంగ్ ఐడియా, ఎవరికి సంతోషాన్ని ఇవ్వదు. థ్యాంక్ యూ.